అందరికి నమస్తే. మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక చర్చ ఏందంటే ఎవరి ముందల వాళ్ళ పాట. ఏ ఎండకు ఆ గొడుగు అంటారు కదా, వాన పడ్డప్పుడు వాన గొడుగు, ఎండ కొట్టినప్పుడు ఎండ గొడుగు, అట్లా ఏ రోడ్ కాడ ఆ పాట కూడా అంటారు. అట్లా ఎవరి ముందల వాళ్ళ మాట మాట్లాడాలి మనం. అది మంత్రి కోమటిరెడ్డికి ఎందుకు ఈ మధ్య వంత పట్టించుకుంటూ అర్థం కాలేదు. ఆయన ఉద్యమకారుడే, ఉద్యమం కోసం మంత్రి పదవి రాజీనామా చేసిండు అనేది ఒకటి ఉంది ఆయన మీద. దాని చాలా విమర్శలు ఉన్నా ఆయన ఉద్యమం టైంలో చేసిండు మంత్రి పదవి రాజీనామా. కానీ ఆయన చేసిన కామెంటు ఎందుకు చేసిండు అసలు అది కాంగ్రెస్ పార్టీ లైన్ కూడా కాదు, పార్టీ లైన్ కూడా కాదు. చంద్రబాబు నాయుడు ముందర కామెంట్ చేసిండు. బండారు దత్తాత్రేయ గారి బుక్ రిలీజ్లో ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఏమాట విన్నాం కదా, స్కూల్ బీజేపీ, కాలేజు టీడీపీ, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర అని. మరి ఆయనకు కాంపిటీషన్ పోవాలనుకున్నాడో లేకపోతే చంద్రబాబు నాయుడు ముందర అట్లా మాట్లాడకపోతే చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడో తెలియదు. కానీ ఆయన ఒక కామెంట్ చేసిండు. ఆ కామెంట్ తర్వాత కాంగ్రెస్లోనే ఒక పెద్ద చర్చ స్టార్ట్ అయింది. అది కాంగ్రెస్ కాదు, తెలంగాణలోనే చర్చ స్టార్ట్ కావాలి. ఈ అంశం మీద మాట్లాడదాం. మీరు చూసిన సిగ్నల్ టీవీ డిజిటల్ కూడా సిగ్నల్ మీడియా గ్రూప్దే. మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి. సబ్జెక్ట్లకు పోదాం. ఫస్ట్ ఒక వీడియో చూడండి. మన ప్రియతమ నాయకులు హైటెక్ సిటీ చూసిన హైదరాబాద్ అన్న ఎప్పుడు జ్ఞాపకం వచ్చే చంద్రబాబు నాయుడు గారు వాడు రావడం, అలాగే కేంద్రం ఆయన కామెంట్ విన్నారు కదా, హైటెక్ సిటీ అన్న హైదరాబాద్ అన్న చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తున్నాడంట. చరిత్ర, హైదరాబాద్ చరిత్ర తెలియకపోవడం వల్ల అట్లా మాట్లాడుతున్నాడా, తెలిసి కూడా అట్లా మాట్లాడుతున్నాడా? తర్వాత తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర, తర్వాత ఇప్పుడు తెలంగాణ, ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నాడా, అజ్ఞానంగా మాట్లాడుతున్నారా అనేది తెలియదు. హైటెక్ సిటీ చూస్తే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు కాదు కట్టింది, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారే శంకుస్థాపన చేసిండ్రు, ఆయననే ఫస్ట్ కట్టింది. వీళ్ళు కాంగ్రెస్ ఏమేం చేసిందంటే ఇవన్నీ చెప్పుకుంటారు. హైటెక్ సిటీ మేమే కట్టినాం, తర్వాత మెట్రో మాదే, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మాదే, ఓఆర్ఆర్, ఇవన్నీ చెప్తారు. ఈ లెక్కన వేస్తే ఓఆర్ఆర్ చంద్రబాబు ఖాతాలో పోవాలి, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిర్రు. తర్వాత మెట్రో వచ్చేసి అది కాంగ్రెస్ దానిలో ఉండవద్దు, కోమటిరెడ్డి గారి లెక్క ప్రకారం మెట్రో బీఆర్ఎస్ ఖాతాలో పడాలి, ఎందుకంటే వీళ్ళు శంకుస్థాపన చేసి వదిలిస్తే వాళ్ళు వచ్చి కంప్లీట్ చేసిండ్రు. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అసలు కోమటిరెడ్డి గారికి హైదరాబాద్ చూస్తే ఓ నిజాం గుర్తుకొస్తున్నా అంటే ఓకే, ఎందుకంటే హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ కాలేదు, చంద్రబాబు నాయుడు దానికి ఏం శంకుస్థాపన చేయలేదు. ఎప్పుడో మనకు 7 మంది నిజాం నవాబులు ఉన్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ అంటే ఒక గుర్తింపు, అప్పటి నుంచి ఒక బ్రాండు. కానీ అవేం గుర్తు రాలేదంట ఆయనకి. కనీసం వైఎస్ రాజశేఖర్ గుర్తు రాలేదా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి అందరూ డెవలప్మెంట్ చేసిండ్రు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేసిండ్రు, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి చేసిండ్రు, టీడీపీ ముఖ్యమంత్రులు చేసిండ్రు, అందరూ చేసిండ్రు. కానీ ఆయనకు మాత్రం చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తున్నాడంట. అసలు కోమటిరెడ్డి మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా ఒక పాయింటే దీనిలో. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే ఎవరైనా తక్కువ చేద్దామని మాట్లాడిండా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నేను హైదరాబాద్ మొత్తం నెంబర్ 1 చేసిన, మన నెంబర్ 1 రైజింగ్ 1947 అంటారు. అది కూడా అబద్ధమేనా? మీ గవర్నమెంటు ఇప్పుడు మొత్తం తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అతి ఎక్కువ పాలించింది కాంగ్రెస్, అతి ఎక్కువ సార్లు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ 9 ఇయర్స్, తర్వాత మీ గవర్నమెంట్ వచ్చి 1.5 సంవత్సరం. అంటే మీ ముఖ్యమంత్రి అంతా వేస్ట్, కేసీఆర్ వేస్ట్, అందరూ వేస్ట్. ఒక చంద్రబాబు నాయుడే హైదరాబాద్ను డెవలప్ చేసిందా? అసలు హైదరాబాద్ అంటే సరే డెవలప్మెంట్ గురించి తర్వాత మాట్లాడదాం. ప్రతి ఒక్క ఆయనలో డెవలప్మెంట్ అయింది, ప్రతి ఒక్కరు ఆయనలో. కాంగ్రెస్ హైదరాబాద్ డెవలప్ చేయకుండా వదిలేలే, బీఆర్ఎస్ హైదరాబాద్ డెవలప్ చేయకుండా వదిలేలే, టీడీపీ కూడా వదిలేలే హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో. అన్ని పార్టీలు డెవలప్ చేస్తేనే హైదరాబాద్ ఇట్లా ఉంది. ప్రతి పార్టీ చేయలే. మీ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ సంవత్సరంలో హైదరాబాద్ మీరు ఏం చేయలేదు. ఈ సంవత్సరంలో హైదరాబాద్లో మీరు కూల్చడాలు తప్ప ఏం చేయలేదు. హైదరాబాద్ను కూల్చుకుంటూ వస్తున్నారు. పేద ప్రజల ఇండ్లు, మధ్యతరగతి ప్రజల ఇండ్లు అన్ని కూలుస్తున్నారు, రోజు కూలుస్తున్నారు. కూల్చుడు మీరొక్కరు కూల్చుడు చేస్తే అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా హైదరాబాద్ను నిర్మిస్తూ వచ్చిండ్రు. నిజాం నవాబు దీనికి మొత్తం సూత్రధారి. ఇదేం సిస్టమో, ఇదేం పద్ధతో అసలు కాంగ్రెస్లోనే మనం మందలించరు ఆ మినిస్టర్ని, ఏమైందా నీకు అట్ట మాట్లాడుతున్నావు అని. లేకపోతే రేవంత్ రెడ్డి గారు బీజేపీని పొగిడిండు, టీడీపీని పొగిడిండు, కాబట్టి నేను కూడా ఒక రాయి వేయాలి,
రేవంత్ రెడ్డి ఏదో లాభం చూసుకునే మాట్లాడుతున్నాడు, నాకు కూడా ఆ లాభం ఏదో జరగాలి కాబట్టి నేను ఇట్లే మాట్లాడాలి, ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ చేసేదేం లేదు, ఇట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా కోమటిరెడ్డి గారికి? అంటే మీరు ఇన్ని రోజులు మంత్రి ఎప్పటి నుంచి సమాఖ్యాంధ్ర నుంచి మంత్రి ఉన్నారు, మీరు కూడా ఉత్తదేనా, ఏం చేయలేదా? మీరు మంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయినట్టే లెక్క, ఈ లెక్కన మంత్రిగా కూడా మీరేం చేయలేకపోయినానే లెక్క. ఉద్యమం టైంలో కనీసం చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక విలన్ లాగా కనిపిస్తున్నాడు. ఇప్పటికి కూడా తెలంగాణ వ్యతిరేకులు ఎవరు అని ఒక లిస్టు జాబితా తయారు చేస్తే ఫస్ట్ విలన్ చంద్రబాబు నాయుడు. ఇక ఆయన వ్యతిరేకించిండు, మా కాంగ్రెస్ కూడా ఇవ్వలేదు చాలా సంవత్సరాలు, మా వల్లనే చనిపోయినరు ఉద్యమకారులు చాలామంది, అమరవీరులు అయినరు, కాబట్టి మా లైన్ చంద్రబాబు నాయుడు కూడా అనుకున్నారా? 2018లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే మీ పార్టీకి ఏం గతి పట్టింది తెలుసా? మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 19 సీట్లు వచ్చినట్టున్నాయి. చంద్రబాబుతో పొట్టు, కాంగ్రెస్ చంద్రబాబుతో పొత్తు ఎట్లుంది కదా? చంద్రబాబు నాయుడు బీజేపీ, టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళేదో కూటమి పెట్టుకుంటారు, వాళ్ళేదో తెలంగాణలో రాజకీయాలు చేస్తారన్నాగా విన్నాం, కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి రాజకీయం చేస్తారనగా ఎప్పుడు వినలేదు. మరి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన అన్ని కలిసి పోటీ చేస్తాయి తెలంగాణలో. ప్రతి ఒక్కరు డెవలప్ చేసారు. ఒక చంద్రబాబు నాయుడుకి ఆ క్రెడిట్ ఇచ్చే అవసరం ఏమొచ్చింది కోమటిరెడ్డి గారికి? అంటే ఈయన ఎప్పటికప్పుడు ఫ్లైట్ ఫిరాయించుకుంటూ ఎప్పటికప్పుడే దులుపుకుంటూ పోతాడా ఇట్లా? అంతకుముందు రేవంత్ రెడ్డి ఇట్లా 50 కోట్ల రూపాయలు పెట్టి పీసీజీ కొనుక్కొచ్చుకున్నా అని చెప్పి మళ్ళీ సీఎం కాగానే పోయి అసలు రేవంత్ ఎంబడి కొన్ని రోజులు తిరిగి ఆయన ఎంబడే ఉండి ఆయన తినేదే తిని, అంటే అప్పుడు చెడ్డోడయ్యండు, ఇప్పుడు మంచోడయ్యండు. అట్లా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఏదైనా అంటే సరే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పని ఉన్నదో, ఏమన్నా ప్రాజెక్టులు ఉన్నాయో, పైసలు వచ్చేది ఉన్నదో, దేనికోసమో ఇంతగానం అంతకుముందు తిట్టినోడే మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడు కదా అనిపించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మునగచెట్టు ఎక్కిస్తున్నాడంటే ఏంది? మీరు ఏం కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు దగ్గర ఏమైనా ఏపీలో మీకు కాంటాక్ట్స్ ఉన్నాయా? ఏపీలో మీకు ఏమన్నా బిజినెస్లు ఉన్నాయా? సంథింగ్ దీనిలో ఏదో ఉన్నది. బహుశా ఏపీలో ఏదో బిజినెస్ చేస్తున్నాడో, కాంటాక్ట్ తీసుకున్నాడో, సంథింగ్ ఏదో తీసుకున్నాడు. దానికోసం అయితే మీరు వ్యక్తిగతంగా పోడుకోండి. మైకుల ముందు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు దెబ్బతీయాలి? తెలంగాణ ఉద్యమం జరిగిందే మీ కాంగ్రెస్ పార్టీకి ఎగనిస్ట్గా, చంద్రబాబు నాయుడుకి ఎగనిస్ట్గా. వాళ్ళు తెలుగు ఆత్మగౌరవం అని చెప్పేసి మన ఆత్మగౌరవం తొక్కేస్తే కదా మనమందరం ఉద్యమం చేసింది. ఇదేందో కానీ కొంత తెలంగాణ ప్రజలు కూడా స్పందించాలి. కోమటిరెడ్డి వెంకరెడ్డి విషయాలను సీరియస్గా తీసుకున్న వాళ్ళు స్పందించాలి. ఆయన అన్న కామెంట్ను సమర్థిస్తారా? హైదరాబాద్ అంటే గుర్తుకొస్తున్నాడా చంద్రబాబు నాయుడు? హైటెక్ సిటీని చూస్తే గుర్తుకొస్తున్నాడా? అంటే హైటెక్ సిటీ అంటే ఒక రౌండ్ బిల్డింగ్ కట్టేస్తే హైటెక్ సిటీ అయిపోయిందా? హైదరాబాదు నడిబొడ్డు నుంచి హైటెక్ సిటీకి ఎంత దూరం ఉందో, హైటెక్ సిటీ నుంచి అవతలకి అంతకన్నా డబల్ అయింది ఇప్పుడు. అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. అది కోమటిరెడ్డి ముఖం చూసో, రేవంత్ రెడ్డి ముఖం చూసో, అంతకుముందున్న పాలకుల ముఖాలు చూసో ఏం కాలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అది. ఆ బ్రాండ్ ఇమేజ్ నిలబెడితే చాలు, మీరు పోగొట్టుకుంటే చాలు, పోగొట్టుకోవద్దు. కానీ మీరు చేసే పనులు ఎట్లున్నాయంటే చంద్రబాబు నాయుడు చూసి వచ్చినాయి. ఇంకా చంద్రబాబు నాయుడు మొత్తం హైదరాబాద్ ఓ పని చేయండి. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇప్పటికే అందరూ తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి, మొత్తం చంద్రబాబుదే నడుస్తుంది. చంద్రబాబు మనుషులే రిటైర్మెంట్ అయిన వాళ్ళ ఆఫీసర్లు వచ్చి సలహాదారులు అవుతున్నారు, మొత్తం ఆయన గవర్నమెంటే అంటున్నారు. ఓ పని చేయండి, మీరు రేవంత్ రెడ్డి రాజీనామా చేయించేసి కాంగ్రెస్ని తీసుకుపోయి టీడీపీలో మర్జీ చేసి తెలంగాణ కాడికి చంద్రబాబు నాయుడు ఇక్కడ కూడా ముఖ్యమంత్రి చేసారు అనుకో, అటు ఎటో నారా లోకేష్ అడుగుతున్నారు ముఖ్యమంత్రి కావాలని, ఆయన అక్కడ ఇచ్చేసుకుని ఇక్కడ వస్తారు తెలంగాణకు, మీరు నిమ్మలంగా ఉండొచ్చు. ఇంకా అసలు మాట్లాడేటప్పుడు నాలుగే ఉంది మాట్లాడుతున్నాం, కానీ అసలు ఏం మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, దీని పర్యవసానాలు ఏంది, దీని హిస్టరీ ఏంది, దీనికి ఏమైనా బేస్ ఉందా మాట్లాడడానికి? ఏమీ లేదు. మంచిగా మంత్రి పదవులు వచ్చినాయి, పుక్కడికి కష్టపడలేదు, చేసింది లేదు. ఆ గవర్నమెంట్ వ్యతిరేకతతో మీకు ఓటేసిర్రు, తర్వాత ఇట్లయితుంది. రోజు రోజుకు తెలంగాణ వెనకకు పోతుంది, మీరు ఇంకా వెనకకు తీసుకుపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.